కూడా ముఖ్యం. నాగార్జున గారి దగ్గరికి వెళ్తాం. నాగార్జున గారు, సరే ఓవరాల్గా మీరు లీడ్ తీసుకుని, మీ పార్టీ లీడ్ తీసుకుని ప్రజెంట్ చేసిన బడ్జెట్ ఈసారి ఆంధ్ర మీద ఏం పెద్దగా కోపం చూపించలేదు ఎవరు ఫైనాన్స్ మినిస్టర్ గారు. సహజంగానే ఆంధ్ర అంటే కొంచెం చిన్న చూపు చూపిస్తూ ఉంటుంది ఆమెకనే ఒక అభిప్రాయం ఉంది. వాస్తవం అర్ధ సత్యమో నిజమో అబద్ధం చెప్పలేం, కానీ ఆ ఇంప్రెషన్ అయితే బయట మార్కెట్లో ఉంది. అది పక్కన పెడితే ఇన్ స్పెసిఫిక్ సిన్స్ మీరు రెండు తెలుగు రాష్ట్రాలు గమనిస్తూ ఉంటారు కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలని పట్టించుకున్నారా ఈ బడ్జెట్లో? అందరికీ నమస్కారం. మొదటిగా జై శ్రీరామ్. ఒకసారి మనకి భారత బడ్జెట్ అంటే మొదటగా మనం ఏమనుకోవాలంటే ఇది ఏపీ బడ్జెట్, తెలంగాణ బడ్జెట్, లేదా బీహార్ బడ్జెట్, ఇంకో బడ్జెట్. ఇది ఇండియా బడ్జెట్. ఎందుకంటే నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఇండియాలో ఉన్న అట్మాస్ఫియర్ ప్రతి ఒక్కదాన్ని చెక్ చేసుకుంటా, అలాగే ప్రపంచంలో ఏం జరుగుతుంది ఏంటో 1 by 1 చెక్ చేసుకుంటూ దాన్ని దృష్టిలో పెట్టుకున్న రిలీజ్ చేసిన బడ్జెట్ ఇది. జనరల్గా అన్ని కంట్రీస్ అన్ని స్టేట్స్ బాగుంటేనే ఇండియా బాగుంటుంది, అది మనం ఒప్పుకుంటాం. కానీ అట్ సేమ్ టైం భారత్ పుంజుకోవాలంటే ఇందాక మీరు అన్నారు మనం ఎక్కాల్సిన బస్సు అప్పట్లో ఒకసారి టికెట్ దొరక్క మనకి మిస్ అయింది అన్నారు కదా, అది ఇప్పుడు టికెట్ దొరికింది. ఇప్పుడు టికెట్ కొనుక్కొని మనం మిస్ అయినాం. ఎందుకంటే నిర్మలా సీతారామన్ స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది, వికసిత్ భారత్ 2047 దృష్టిలో పెట్టుకొనే మేము ఈ బడ్జెట్ తయారు చేసామని చెప్పడం క్లారిటీ క్లియర్గా మనం చూసాం. అఫ్ కోర్స్ ఇందాక మీరు అన్నట్టు, లేదంటే ఆయన రాహుల్ గాంధీ గారు అన్నట్టు ఇది సంపన్నుల బడ్జెట్ అంటే సంపన్నులు బాగుంటేనే, ఇన్వెస్టర్స్ బాగుంటేనే, ఇన్వెస్టర్స్ ఎక్కువ మంది వస్తేనే దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే రిమైనింగ్ వాళ్ళు కూడా ₹1 మిగిలిద్ది. ఇందాక పెద్దలను చెప్పడం జరిగింది, ఇంకా మా కిలో ₹2 బియ్యానికి మాకు ఫండ్స్ అలొకేట్ చేయట్లేదు, ఇంటికి మాకు ఫండ్స్ అలొకేట్ చేయట్లేదు. గరీబీ హఠావో గత 60 times బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేశారు కదా మీరు. ఇంకా ఇల్లు కట్టడానికి డబ్బులు ఇవ్వట్లేదు, ఇంకా ఇల్లు కట్టడానికి డబ్బులు లేదు, కిలో ₹2 డబ్బులు ఇవ్వాలంటే ఎలా కుదురుతుంది? మనం మారాలి కదా, యువతరం మారాలి కదా. వికసిత భారత్ 2047లో ఈ రోజు ఆ టైం చూస్తే జంజీ బ్యాచ్ యూత్ ఎక్కువ మంది వస్తున్నారు. వాళ్ళకి మస్టర్షిప్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి కదా. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయకుండా మనం ఇంకా రైతుల మీద ఇంకోతాం డిపెండ్ అయ్యేంత ఈ రోజు చూస్తే సార్ మీరు నమ్ముతారు, మా తాతగారు వ్యవసాయం చేస్తే మా నాన్నగారు వ్యవసాయం చేశారు. ఇప్పుడు నేను వ్యవసాయం వైపు అసలు చోట్ల ఆ సైడ్ పోవడానికి నేను ఇష్టపట్ల. అలాగే చాలా మంది జనరేషన్ ఇప్పుడు వ్యవసాయం వదిలేసి ఎంప్లాయ్మెంట్ లోనో బిజినెస్ లోనో ఇంకొక ఆపర్చునిటీ వెతుక్కున్నారు. అలాంటి వాళ్ళకి మనం ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి కదా. అలాంటి బడ్జెట్ ఇది. నిన్న కాక మొన్న 24, 25, 26 బడ్జెట్ చూస్తే సార్ ఎవరైతే శాలరీ ఎంప్లాయీ లేదు ఇలా నార్మల్ మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉంటే అప్ టు 12 lakhs వరకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది నిల్ అని చెప్పడం జరిగింది సార్. ఇండైరెక్ట్ గా ఇన్కమ్ ట్యాక్స్ అప్ టు 12 lakhs వరకు నిల్ అంటే ఆల్మోస్ట్ 1,80,000 కానీ దాదాపు 2 లక్షలు లాగేసే ప్రభుత్వ విధానాలు జనాలకు అర్థం కావట్లేదని మాత్రం అనుకోమాకండి సార్. అది కూడా చెప్తాను. సో దాదాపు 1,70,000, 1,80,000 చెప్పగలను సార్. ఇట్స్ ఓకే. 1,70,000, 1,80,000 వరకు ట్యాక్స్ సేవింగ్ సార్. మాకు 2014లో వీళ్ళు గవర్నమెంట్ అప్పు చెప్పేటప్పుడు, వీళ్ళ బడ్జెట్ అప్పు చెప్పేటప్పుడు వీళ్ళు ఎంతవరకు రిలీఫ్ ఇచ్చారు సార్? జస్ట్ 2 lakhs వరకే ఇన్కమ్ ట్యాక్స్ లేదన్నారు. 2 lakhs తర్వాత ₹1, 2,50,000 2 lakhs ₹1 దాటినా కానీ ట్యాక్స్ పడుతుంది కదా. అంటే బడ్జెట్ మనం ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళను. దాదాపు వీళ్ళు మాకు ఇచ్చినప్పుడు డిఫెన్స్ బడ్జెట్ 2 లక్షల కోట్లు ఉండేది, ఈ రోజు దాదాపుగా 6 లక్షల కోట్లు మేము పెంచడం. అంటే ఎట్ నుంచి ఎట్టాల్తుంది. ఇంకా పోతే సార్ మనం ఒక పాయింట్ డిస్కస్ చేయాల్సింది ఏంటంటే, నేను చెప్పాను వికసిత్ భారత్ అంటే డెఫినెట్ గా మనం ఇండస్ట్రీ మనం తీసుకురావాలి, ఇండస్ట్రీస్ పెంచాలి, డెఫినెట్ గా మనం కొన్ని చేర్పులు చేయాలి. దాంట్లో భాగంగా మీరు చూస్తే సార్ అమెరికా ప్రతిరోజు చూస్తుంటే ట్రంప్ మనమే ఎగబడుతున్నాడు, ట్రంప్ టారిఫ్ పెంచుతా పోతున్నాడు. దానివల్ల మనం అవునన్నా కదన్నా ఒక అడుగు వెనకేయాల్సి వస్తుంది, భయపడాల్సి వస్తుంది. ఎందుకు? వాళ్ళ దగ్గర అంత రెవల్యూషన్ ఉంది. అట్ సేమ్ టైం ఐటీ సెక్టర్ అంత బాగా డెవలప్ అయింది. అదే రోజులో కనుక మీరు గట్టిగా మీరు అన్నా చెప్పిన ఒక బస్సు ఏదైతే ఉందో టికెట్ అది ఆ రోజు తీసుకుంటే ఈ రోజు మనం వాళ్ళు బెదిరించే బ్లాక్మెయిల్ చేసే రేంజ్ లో మనం ఉండేము. అది దృష్టిలో పెట్టుకొని ఈ రోజు డేటా సెంటర్లు, ఎందుకంటే ఫ్యూచర్ అవుననుకున్నా కాదనుకున్నా ఎవ్రీథింగ్ డిపెండ్. ఇండియన్స్ మస్ట్ బి గ్రేట్ఫుల్ టు పివి నరసింహరావు గారు అండి. అసలు అలాంటి బస్సు ఒకటి ఉంది, అది ఎక్కాలి అనే ఆలోచన తీసుకొచ్చింది ఆయన. తీసుకొచ్చినందుకే కదా సార్ ఆయన శవానికి ఆయన బాడీ కూడా కనీసం దగ్గర కూడా రానిలేదు. అలాంటి మహానుభావుడు పార్టీలకు అతీతంగా అతను మనం మెచ్చుకోవాలి సార్. ఆ పెద్ద ఆయన మనం పూజించుకోవాలి, మెచ్చుకోవాలి. అలా చేసినందుకే కదా సార్, అలా రెవల్యూషన్ చేసినందుకే కదా, ఇండియాని ఒక అడుగు ముందుకు భావించినందుకే కదా సార్ ఆయన పగబెట్టారు ఇటలీ నుంచి వచ్చిన పెద్దలు. అదేగా జరిగింది. సో నేనేం చెప్తున్నాను సార్, ఈ డేటా సెంటర్లు ఏదైతే రిలీఫ్ ఇచ్చారో అది రిలీఫ్ ఇప్పుడు కనిపిస్తారు. డెఫినెట్ గా ఫ్యూచర్ లో బెస్ట్ రిలీఫ్ కనపడుతుంది. రేపొద్దున ఎక్కడ డేటా సెంటర్ పెట్టాలన్నా, ప్రపంచంలో ఏ డేటా సెంటర్ పెట్టాలన్నా ఎస్పెషల్ చూసేది ఇండియా వైపే చూస్తారు సార్. ఇందాక మీరు అన్నారు ఇండియా వైపు కూడా ఎక్కడ చూస్తారంటే
హైదరాబాద్ అట్ సేమ్ టైం ఆంధ్రాలో ఉన్న వైజాగ్ సైడ్ డేటా సెంటర్లో ఎక్కువ పెట్టడానికి మొక్కు చూపిస్తారు. అది కాదు సార్, అది చాలు కదా సార్. ఫ్యూచర్ మొత్తం క్లౌడ్ టెక్నాలజీ కానీ క్లౌడ్ కంప్యూటర్ కానీ దాని మీద డిపెండ్ అవుతుంది. మరి డేటా సెంటర్ అయితే ఆటోమేటిక్ ఐటీ ఇండస్ట్రీ కానీ ఎవ్రీథింగ్ డెవలప్ అయింది కదా సార్. దాంతో పాటు ఏ రావటం వల్ల చాలా మందికి ఎంప్లాయ్మెంట్ మిస్ అవుతుంది. దానివల్ల ఏం చేస్తున్నారు, జనరల్ గా భారతీయ జనతా పార్టీ ఒక బడ్జెట్ ఇంట్రొడ్యూస్ చేస్తే మెయిన్ గా డిఫెన్స్ లో ఎక్కువ పెడతారు మనం అనుకుంటున్నాం. ఈసారి డిఫెన్స్ తో పాటు ట్రాన్స్పోర్ట్ సెక్టర్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏదవుతుందో దాని మీద హెవీగా హైయెస్ట్ బడ్జెట్ దానికి అలొకేషన్ జరుగుతుంది. దానివల్ల ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందో మనం చూడాలి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సార్, చైనా ఎప్పుడు బడ్జెట్ చూస్తాం కానీ ఎక్కువ బడ్జెట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెట్టింది. ఈసారి హైయెస్ట్ మేము దాదాపు 12 బడ్జెట్లు ఏదైతే నిర్మలా సీతారామన్ అది మోడీ గారు వచ్చిన 12 బడ్జెట్లు ఇంట్రొడ్యూస్ చేస్తే దాదాపు హైయెస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈ బడ్జెట్ లో మేము చేయడం జరుగుతుంది. దానివల్ల ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందని అది మనం థింక్ చేయాలి కదా. అది థింక్ చేయకుండా ఎలా మాట్లాడుతున్నారు. ఇంకోటి ఇందాక పెద్దలు చెప్పడం జరిగింది, ఏపీకి ఏదో ఎత్మిల్ కారిడార్ ఇచ్చామో అది సరిపోదు మాకు అన్నారు. అసలు దాని గురించి మనకేం తెలుసు, అది కానీ మనం తెలుసుకోవాల్సింది. నిన్న కాక మనం చూస్తే సార్ ట్రంప్ వేరే కంట్రీని ఆక్యుపై చేసుకో, గ్రీన్లాండ్ అనే కంట్రీని ఆక్యుపై చేసుకున్నాను. ఎందుకు ఆక్యుపై చేస్తున్నాను, దానికి దగ్గర ఎర్త్ మినరల్స్ అనే దాని ఒక ఉంది, దానికోసం నేను ఆక్యుపై చేసుకున్నా అంటే ఫ్యూచర్ మొత్తం ఎర్త్ మినరల్స్ మీద. ఒకటి మీరు గమనించాలి నాగార్జున గారు, అంటే మీరంటే ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలు, మనకి నార్త్ బర్మాలో చైనా ఎక్స్ప్లోర్ చేయటం వల్ల ఈ రేర్ ఎర్త్ మినరల్స్ కోసం ఆల్మోస్ట్ చైనా అన్ని దేశాల్లోనూ అగ్రిమెంట్లు చేసుకొని మొత్తం కొల్లగొట్టేసి రేర్ ఎర్త్ మినరల్స్ తెచ్చుకుంది, వాళ్ళ దేశంలో ఉన్నాయి కాక ఎక్స్ప్లోర్ చేయకుండా. ఇప్పుడు నార్త్ బర్మా ఎలా అయిందంటే, అదే ఇప్పుడు మయన్మార్ ఒక చెర్నోబిల్ అయిపోయింది. అలాంటి చెర్నోబిల్స్ కాకుండా చూసుకోవాలి. మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఒకసారి సతీష్ గారి దగ్గరికి వెళ్దాం. సతీష్ గారు సెక్రటరీ జనరల్ ఏపీ పెన్షనర్స్ రిటైర్డ్ ఎంప్లాయీస్ జేఏసీ. సో మీ పర్స్పెక్టివ్లో ఈ బడ్జెట్ ఎలా ఉంది అంటే